ఇది మన సంక్రాంతి తాళి అండి. మన ఇళ్ళల్లో కానీ మెయిన్గా చేసుకునే ఐటమ్స్ అవి. ఈ సీజన్లో దొరికేది చిక్కుడుకాయ బాగా దప్పలం అంటాం, గుమ్మడికాయ దప్పలం. కానీ హైటెక్ సిటీ బ్రాంచ్ ఆ 3 రోజులు క్లోజ్ చేస్తున్నాము. ఇది మన సంక్రాంతి తాళి అండి. సో ఏదైతే ట్రయల్ చేసామో అది ఇప్పుడు క్లియర్గా మెనూ మొత్తం డిసైడ్ అయ్యాం ఏమేమి పెట్టాలి అని. మెయిన్ మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది అరిసెలు. ఫస్ట్ అరిసెలతో స్టార్ట్ చేస్తున్నాము. స్వీట్స్లో అరిసెలు, పొంగల్ అండ్ పూర్ణాలు. ఎప్పుడైనా సంక్రాంతికి ఊరెళ్ళినా కానీ మన ఇళ్ళల్లో కానీ మెయిన్గా చేసుకునే ఐటమ్స్ అవి. అండ్ ఇంకొకటి గారెలు. సో గారెలు మ్యాండేటరీ కాబట్టి గారెలు. అండ్ ఫ్లేవర్ రైసెస్లో వచ్చేసరికి పులిహోర, దద్దోజనం అది కామన్గా ఉంటాయి కాబట్టి అవి. అండ్ పులావ్ రైస్కి పనసకాయ పొట్టు బిర్యానీ అదొకటి. అండ్ పప్పులో వచ్చేసి చింత చిగురు పప్పు, ఇప్పుడు బాగా కూడా దొరుకుతూ ఉంటుంది కాబట్టి చింత చిగురు పప్పు. నెక్స్ట్ ఫ్రై ఐటెంలో చిక్కుడుకాయ ఫ్రై. ఈ సీజన్లో దొరికేది చిక్కుడుకాయ బాగా. సో చిక్కుడుకాయ ఫ్రై, దొండకాయ ఆర్ బెండకాయ ఫ్రై, 2 ఫ్రై ఐటమ్స్ అనుకుంటున్నాం. ఒకటి పులుసు, గుమ్మడికాయ పులుసు. సో బేసిక్గా దప్పలం అంటాం, గుమ్మడికాయ దప్పలం కానీ కలగూర దప్పలం. సో ఈ రెండిట్లో ఏదైనా అనుకుంటున్నాం. మోస్ట్లీ గుమ్మడికాయ దప్పలం బాగా కుదిరింది. కలగూర దప్పలం కన్నా గుమ్మడికాయ దప్పలం బాగుంది. గుమ్మడికాయ దప్పలం ఇద్దాం అనుకుంటున్నాం. పచ్చడిలో గోంగూర పచ్చడి, మనకి ఇంకా మ్యాంగో పికిల్ పొడి. అండ్ ఇంకా ఇచ్చేది పూరి. ఎందుకంటే మనకి నాటుకోడి, చికెన్ కర్రీ ఇలా ఉన్నప్పుడు మామూలుగా మనం నాన్ వెజ్ కోసం ఇవి పెట్టుకుంటాం కాబట్టి వెజ్ థాలీలో మనం పూరి పెట్టాం. పూరికి కాంబినేషన్ పూరి కర్రీ. అండ్ గారె కాంబినేషన్ టమాటో చట్నీ కానీ అల్లం చట్నీ కానీ. సో ఇది ఓవరాల్గా సంక్రాంతి తాళి. సో దీంతో పాటు ఇంకొక ఐటము అరటికాయ ఒకటి రావాలి, పెరుగన్నంతో అరటికాయ. సో కంప్లీట్ తాళి ఇది ఫుల్ ఫ్లెజ్గా ఉంటుందని అనుకుంటున్నాం. సో సంక్రాంతికి ఈ తాళి ప్లాన్ చేస్తున్నాము.
సంక్రాంతి అరిటాకు భోజనం చేసాము. దాంట్లో ఈరోజు హైలైట్ ఐటమ్స్ చింత చిగురు పప్పు, చిక్కుడుకాయ ఫ్రై, ఇంకోటి వచ్చేసి దప్పలం. భలే ఉంది. సంక్రాంతి భోజనం ఏదైతే ఉందో దానికి పెరుగుతో పాటు అరటికాయ ఇద్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు అయితే అరటికాయ పెట్టలేదు, గోంగూర చట్నీతో ఇద్దాం అనుకుంటున్నాం. ఇది వచ్చేసి భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు 13, 14, 15. సో మీరందరూ సంక్రాంతిలో ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళందరూ వచ్చి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు వెళ్ళలేకపోతే మీ ఊరికి డెఫినెట్గా ఇది ఊరు మిస్ అయ్యామనే ఫీలింగ్ అయితే తెప్పియము.